ఓం నమో వెంకటేశాయ. ఈశ్వర గుణత్రయేశ నశ్వర గణావనేశ గోవింద గోవింద. త్వమోజసా సత్వబలప్రదాత, త్వమంజసా జ్ఞానబలప్రదాత, త్వమాదిదేవ సకలార్తిహంత, త్వమేవ మే స్యాత్మని సన్నియంత అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్మరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వెంకటాద్రినివాసాయ సంకటాద్రి వినాశినే శంకరాయ చ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యనరసింహరవాభిగుప్తం వ్యాసప్రసూతశుకదేశికభీతిలుప్తం ప్రహ్లాదనారదమిథో వచనైరసుప్తం దివ్యం వనం విశతభాగవతం ప్రసృప్తం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు దైత్య బాలకులందరినీ కూర్చోబెట్టుకుని చక్కటి 2 అధ్యాయాల ఉపదేశం చేశాడు. ఓర్పుగా వాళ్ళందరూ విన్నారు. విన్నవాళ్ళు యోగ్యులు అనుకున్నాం కదా, ఒక్కడ యోగ్యుడు లేడు అనుకున్నాం కదా. దాంతో ఆ యోగ్యతని ప్రదర్శిస్తూ అందరూ వాటిని ఆచరణలో పెట్టడం ప్రారంభించేశారు అనే విషయాన్ని సప్తమ స్కంధంలోని 8వ అధ్యాయంలో నారద మహర్షి గారు మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీనారద ఉవాచ. నారద మహర్షి గారు అంటున్నారు, అథ దైత్యసుతాః సర్వే శ్రుత్వా తదనువర్ణితం జగృహుర్నిరవద్యత్వాత్ నైవ గురుమనుశిక్షితం అని. అథ ప్రహ్లాదుడు చెప్పటం ఏంటి, ప్రహ్లాదుడు ఉపదేశం చేసి పూర్తి చేయటం ఏంటి, వీళ్ళేవో 1-2 ప్రశ్నలు అడిగి దాన్ని క్లారిఫై చేసుకోవటం ఏంటి, చేసుకున్న వెంటనే అథ ఏమాత్రం ఆలస్యం లేకుండా కొంచెం కూడా అందులో సమయయాపనం చేసుకోకుండా దైత్యసుతాః దితివంశంలోకి చెందినటువంటి రాక్షసులందరూ ఆ పిల్లలందరూ కూడా సర్వే వీరు వారు ఒకరు ఇద్దరు కాదు అందరూ కూడా శ్రుత్వా తదనువర్ణితం ఆయన మాట విన్నారో లేదో, ఆయన చేసినటువంటి ఆత్మతత్వోపదేశం అక్కడి నుంచి భక్తికి కావాల్సిన వైరాగ్యం, వైరాగ్యానికి కావాల్సిన దోషదర్శనం వీటన్నిటిని గురించి విన్నారో లేదో, శ్రుత్వా తదనువర్ణితం జగృహు మనసులో 100% దీనికి మార్కులు వేసేసి మనసులోకి ఎక్కిచ్చేసేసుకున్నారు. జగృహు అందులో ఏమనుకున్నారు, నిరవద్యత్వాత్ ప్రహ్లాదుడి మాటలో చిన్న దోషం కూడా లేదు, ప్రహ్లాదుడి మాటలు కరెక్టు పర్ఫెక్టు, రెండో డౌటే లేదు అని అనుకున్నారు. నిరవద్యత్వాత్ ఏ దోషము ఆయన మాటల్లో లేదు అని అనుకున్నారు. అనుకుని ఆచరణలో పెట్టడం ప్రారంభించేశారు. నైవ గురువనుశిక్షితం ఇంకా గురువు చండుడు కానీ మార్కుడు కానీ వీళ్ళు ఏమన్నా చెప్తే చండా మార్కులు చెప్పిన వాటిని ఏమన్నా ఉంటే వాటిని లెక్క చేయడం మానేశారు. నైవ గురు అనుశిక్షితం వాళ్ళు చెప్పింది మనసుకు ఎక్కించుకోవట్లేదు, వాళ్ళు చెప్పింది ఏదో వింటున్నారు,
ప్రహ్లాదుడు చెప్పాడు కదా గురుభక్తి సరిగ్గా ఉండాలి అని. అందుకని గురువుల్ని ఎదిరించటం లేదు, కానీ వాళ్ళు చెప్పింది నిజం అని అనుకోవటం లేదు. వాళ్ళేమీ మనసులోంచి చెప్పటం లేదు, వాళ్ళేమీ చదువుల్లోంచి చెప్పటం లేదు. రాక్షసరాజు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా చదువులు చెప్తున్నారు అని నిర్ణయించారు. దాంతో గురువులు చెప్పిన దాన్ని పెద్దగా లెక్క చేయటం లేదు, గురువుల్ని అవమానించటం లేదు, కానీ గురువులు చెప్పిన దాన్ని మాత్రం లెక్క చేయటం లేదు. ప్రహ్లాదుడు చెప్పిన దాన్నే లెక్క చేయటం ప్రారంభించేశారు. అథ దైత్యసుతా సర్వే శ్రుత్వా తదనువర్ణితం జగృహర్నిరవద్యత్వాత్ నైవ గురువను శిక్షితం. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉంటుందా? ఆ గురువులైన తక్కువ వాళ్ళ శుక్రాచార్యుడి పిల్లలు వాళ్ళు చాలా తొందరగా కనిపెట్టేశారు. వీళ్ళు మనం చెప్పింది పట్టించుకోవట్లేదు, మనం చెప్పింది నమ్మట్లేదు, కేవలం గురువుల మీద వినయంగా ఉండాలి అనే నియమంతో ఉంటున్నారు, కట్టుబడి ఉంటున్నారు అంతే. వీళ్ళు మనసులో మాత్రం వేరే ఏదో పెట్టుకున్నారు, మనసులో వేరే ఏదో భావన చేస్తున్నారు. ఆ భావన ప్రహ్లాదుడి భావనకి దగ్గరగా ఉంది, ప్రహ్లాదుడు చెప్పినట్టు నడుచుకుంటున్నారు అని కనిపెట్టేశారు. కనిపెడితే వాళ్ళ స్వభావానికి అది పర్వాలేదు, అదేమీ తప్పు అనే అభిప్రాయం లేదు, కానీ వాళ్ళు ఉన్న ఉద్యోగానికి అది సరిపోయే పని కాదు. వాళ్ళు హిరణ్యకశిపువు కింద పనిచేస్తున్నారు, హిరణ్యకశిపువు ఆస్థానంలో ఉన్నారు, అందుకని ఉద్యోగానికి బాగాలేదు అని అనుకుని అథ ఆచార్య సుతస్తేషాం బుద్ధిమేకాంత సంస్థితాం ఆలక్ష్య భీతస్త్వరిత రాజ్ఞ ఆవేదయద్యథ. ముందు భయపడ్డారు. వాళ్ళలో ఒక ఆయన అయితే పేరు తెలియదు కానీ బాగా భయపడ్డాడు. భయపడి అథ వీళ్ళిలా నడుచుకోవటం చూసి ఆచార్య సుత శుక్రాచార్యుడి కొడుకుల్లో ఒకడు తేషాం బుద్ధిం, ఈ రాక్షస పిల్లల బుద్ధిని ఒకసారి చూశాడు. రాక్షసులు అంటే ఎప్పుడు అల్లర్లు చేస్తూ, ఎప్పుడు ఏదో ఇంకోటిని గిచ్చుతూ ఇంకోటిని హింసిస్తూ ఆనందించవలసిన వాళ్ళు చేతులు కాళ్ళు కట్టేసుకుని ముక్కు మూసేసుకుని కూర్చున్నారు, కళ్ళు మూసుకు కూర్చున్నారు, ధ్యానం అంటారు, లేదా ఇంకోటి ఏదో అంటారు, ఏమన్నా అంటే వైరాగ్యమే అన్నిటికంటే గొప్పదంటారు. వాళ్ళు మాటలు చెప్తున్నారు. వీటన్నిటినీ ఆయన గమనించేశాడు. బుద్ధిం ఏకాంత సంస్థితం, వీళ్ళ బుద్ధి అసలు బయట విషయాల మీదకు పోవటం లేదు. ప్రహ్లాదుల్లాగా వీళ్ళందరి బుద్ధి కూడా క్రమక్రమంగా ప్రత్యేగాత్మ మీదకే మళ్ళుతోంది. ఏకాంత సంస్థితం, ప్రత్యేగాత్మ తమకు ఆత్మరూపమైనటువంటి శ్రీహరి మీదకే మళ్ళుతోంది అని కనిపెట్టేశారు. ప్రహ్లాదుడికైతే కుదురుకుంది, వీళ్ళకి ఇంకా కుదురుకోలేదు, వీళ్ళకి టైం పడుతుంది అన్నట్లుంది, కానీ అటువైపే తిరిగి ఉంది అనే విషయాన్ని కనిపెట్టేశాడు. ఆలక్ష్య ఆ విషయం కనిపెట్టాడో లేదో దానికి చిహ్నాలన్నిటినీ కనిపెట్టాడు. అనుకున్నాం కదా, చేతులు కాళ్ళు కట్టేసుకుని కూర్చుంటున్నారు, ముక్కు మూసు కూర్చుంటున్నారు, కళ్ళు మూసు కూర్చుంటున్నారు, ధ్యానం అంటున్నారు, కదలట్లేదు, మెదలట్లేదు, ఎవరైనా కదిలిస్తే మనం డిస్టర్బ్ చేయొద్దంటున్నారు. ఇలాంటివన్నీ చిహ్నాలు ఉంటాయి కదా, వాటితో కనిపెట్టేసేసి భీత, మరీ ఎక్కువ భయపడిపోయి త్వరిత ఆలస్యం చేయకుండా, కనీసం తనతో కూడా ఉండే రెండు ఆయన్ని కూడా సంప్రదించకుండా రాజ్ఞ ఆవేదయద్యథ, హిరణ్యకశిపువు దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. చాలా తొందరగా పరిగెత్తుకెళ్ళి ఆలస్యం చేయకుండా యథావద్ ఆవేదయత్, ఉన్నదినట్లుగా చెప్పేశాడు. ఏమని చెప్పుంటాడు? అయ్యా, మీ అబ్బాయి గారు చాలా గొప్పవాడు, ఆయన ఆటలాడుకోవడానికి కాస్త ఏమన్నా సమయం ఇస్తే చుట్టూ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఏవో 4 మాటలు చెప్పాడు. పెద్ద ఏమీ లేదు, 100 శ్లోకాలు చెప్తే చెప్పుంటాడు. ఈ లోపలే వీళ్ళు ఏవో కొన్ని ప్రశ్నలు వేశారు, ఆయన ఏదో సమాధానాలు చెప్పాడు, వీళ్ళందరూ కన్విన్స్ అయిపోయారు. ఆ ప్రహ్లాదుడి మాట తప్ప, మీ అబ్బాయి గారి మాట తప్ప మా మాట వినట్లేదు. మీ అబ్బాయి గారు ఏం మాట్లాడతాడో మీకు తెలుసు, ఆ మాటలే వింటున్నారు, ఆ మాటలే చేస్తున్నారు. మేము చెప్తే కాదనట్లేదు, పాపం ఎదిరించరు, చాలా మంచి పిల్లలు, కానీ మేము చెప్పింది ఆచరించరు, అలా ఉన్నారు. వీటన్నిటికీ కారణం తమరి పుత్రరత్నమే అని చెప్పేశాడు. అథాచార్య సుతస్తేషాం బుద్ధిమేకాంత సంస్థితాం ఆలక్ష్య భీతస్త్వరిత రాజ్ఞ ఆవేదయద్యథ. సీను 2 రకాలుగా ఉంది. మనలాంటి వాళ్ళని చూస్తేనేమో స్వయం తీర్ణ పరాంస్తారయతి అన్నట్టుంది. అంటే ఒక నది లాంటి వేగంగా ప్రవహించే నీటిని స్వయం తీర్ణ ఎవరైనా దాటి అటువైపు వెళితే
ఇంకా చిక్కుకున్న వాళ్ళు ఎవరైనా ముగ్గురు నలుగురు ఉంటే వాళ్ళని కూడా రక్షించడానికి అతనికి అవకాశం ఉంటుంది. అతను రక్షిస్తాడు, మంచివాడైతే రక్షిస్తాడు. స్వయం తీర్ణ పరాంస్తారయతి. ఈ ప్రహ్లాదుడు స్వయం తీర్ణ, తాను శ్రీహరి మీద బుద్ధిని కుదుర్చుకుని ఉంచుకున్నాడు. పరానపి తారయతి, మిగతా వాళ్ళకు కూడా అవే మాటలు చెప్పాడు. వాళ్ళని కూడా బుద్ధి కుదుర్చుకోమన్నాడు. దానికి కావాల్సిన సామగ్రి చెప్పాడు. సింపుల్గా వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. బలంగా గురు సంప్రదాయాన్ని నొక్కి చెప్పాడు. దాంతో మిగతా వాళ్ళు కూడా దాటేందుకు అనువుగా తయారయ్యారు. ఇది మనకు కనిపించే సీన్. హిరణ్యకశిపువుకి కనిపించే సీన్ ఏంటి? తా చెడ్డ కోతి వనమల్లా చెరిచింది అనే తీరులో ఉన్న సీను. ఈ ప్రహ్లాదుడిని ఎలా కంట్రోల్ చేయాలి అని ఆయన తపన పడుతుంటే, గురువుల్ని కూడా మందలిస్తూ వాళ్ళని బెదిరిస్తూ ఎలాగోలాగా వీడిని తన దారిలోకి తెచ్చుకుందామని చూస్తుంటే, ఆల్రెడీ తన దారిలో ఉన్న మిగతా పిల్లల్ని చెడగొట్టి, హిరణ్యకశిపువు దారిలో ఉండే పిల్లల్ని చెడగొట్టి తన దారిలోకి, అంటే ప్రహ్లాదుడి దారిలోకి తెచ్చేసుకున్నాడు. సో తా చెడ్డ కోతి వలమెల్లా చెరిచింది అనే తీరులో హిరణ్యకశిపువుకి ఆ సీన్ ఉంది. దాంతో హిరణ్యకశిపువు మనలాగా పాజిటివ్గా తీసుకోలేకపోయాడు, మంచిగా తీసుకోలేకపోయాడు. తీసుకోక శ్రుత్వా తదప్రియం దైత్య దుస్సహం తనయానయం కోపావేశ చలద్గాత్ర పుత్రం హంతుం మనోదధే. శ్రుత్వా, ఈ విషయం విన్నాడో లేదో, అప్రియం, వినటానికి ఏమాత్రం ఇష్టపడనటువంటి విషయం ఇది. వినటానికి హిరణ్యకశిపువు అస్సలు ఇచ్చగించడు, అలాంటి విషయం ఇది. ఈ అప్రియమైన విషయాన్ని విన్నాడో లేదో, దైత్య, దితిపుత్రుడైనటువంటి హిరణ్యకశిపువు దుస్సహం, భరించలేకపోయాడు. ఏంటిది? తనయ అనయం, తన పిల్లవాడు, తన శరీరం ద్వారా వచ్చినటువంటి వాడు, తనకే పుట్టినటువంటి వాడు, వీడు తన ముందు వినయంగా ఉండవలసింది పోయి తన వాళ్ళందరినీ కూడా చెడగొట్టేయటం అనే స్థాయికి వచ్చేశాడు. అంటే దాన్ని భరించలేకపోయాడు. దుస్సహం తనయానయం. మొదలతనికి కోపం వచ్చింది. ఆ కోపం ఒళ్ళంతా వచ్చింది. దాంతో కోపావేశ చలద్గాత్ర, ఆ కోపం తాలూకు ఆవేశంతో ఒళ్ళంతా వణికిపోయింది. మొదలు అంత కోపం వచ్చింది. ఆ కోపంతో ఒళ్ళంతా వణికిపోతూ ఉండగా, ఇలా కాదు, అసలు వీడిని లేపేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. పుత్రం హంతుం మనోదధే. పుత్రం, తన పిల్లవాడే అయినా సరే, హంతుం మనోదధే, వాడిని అక్కడికక్కడ సంహరించేసేయాలి, వాడికి అక్కడ తల నరికేసేయాలి అన్నట్లుగా నిర్ణయం చేసేసుకున్నాడు. పుత్రం హంతుం మనోదధే. తన పిల్లవాడే అయినా తన ముందు వినయం ప్రదర్శించకపోగా తన శత్రువుని స్మరిస్తూ తనతో పాటు ఉన్న వాళ్ళను కూడా మార్చేస్తూ ఏదో మత మార్పిడికి పాల్పడినట్టుగా ఉన్నాడు హిరణ్యకశిపువు దృష్టిలో. పాల్పడి ఇంత మహాపాపం చేస్తున్నాడు, మహా అవినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. రెండు మూడు సార్లు హెచ్చరించినా సరే వినలేదు. కాబట్టి వీడిని చంపటం తప్ప వేరే దారి లేదు అని నిర్ణయం చేసుకున్నాడు. శ్రుత్వా తదప్రియం దైత్యో దుస్సహం తనయానయం కోపావేశ చలద్గాత్ర పుత్రం హంతుం మనోదధే. ప్రహ్లాదుని పిలిపించాడు. ప్రహ్లాదుడు వచ్చాడు. వచ్చినవాడు పాపం చాలా మంచి పిల్లవాడు కదా, రెండు చేతులు జోడించి వినయంగా నుంచున్నాడు. ప్రహ్లాదుడు వినయంగా నుంచున్నాడు, కానీ ఈ మాత్రం కోపంతో వణికిపోతున్నాడు. క్షిప్త్వా పరుషయావాచ ప్రహ్లాద మతదర్హణం ఆహేక్షమాణ పాపేన తిరశ్చీనేన చక్షుషా. ఈసారి ప్రహ్లాదులతో చర్చలు పెట్టుకోదలుచుకోలేదు, ఏం డిస్కషన్స్ ఏమీ లేవు. ముందు అసలు ప్రహ్లాదుని కిందకి తోసేశాడు. తోసేసి క్షిప్త్వా పరుషయావాచ, కిందకి తోయటం కంటే కూడా, నుంచున్నవాడిని తోయటం కంటే కూడా పరుషమైన వాగ్జాలంతో ముందు అసలు ప్రహ్లాదుని నిందించాడు. క్షిప్త్వా పరుషయావాచ. ఎవరిని అంటే ప్రహ్లాదం, అందరినీ ఆహ్లాదపరిచేవాడిని, అందరినీ ఆహ్లాదపరిచేవాడు అని తానే పేరు పెట్టుకున్నవాడిని, అతదర్హణం, ఇలా తోసేయవలసిన అవసరం లేదు, లేదా ఇలా మాటలతో హింసించవలసిన అవసరం లేదు అనే స్థాయిలో ఉన్నవాడిని, ఇలా హింసించవలసిన మాటలు కాకుండా చక్కగా గౌరవంగా చూడవలసిన వాడిని, ప్రేమగా చూడవలసిన వాడిని తోసేసి మాటలతో నిందించడం ప్రారంభించాడు.
క్షిప్త్వా పరుషయా వాచా ప్రహ్లాదం అతదర్హణం. నిందించటం కాక ఆహ ఈక్షమాణ పాపేన. తిట్టడం అంతా పూర్తయిన తర్వాత వంకర చూపు ఒకటి చూశాడు. ఈక్షమాణ, ఆ వంకర చూపులో పాపేన క్రూరత్వం మొత్తం నిండి ఉండేటట్లు చూశాడు. తిరశ్చీనేన చక్షుష, అసలు డైరెక్ట్గా ఇలా చూడడానికి ఇష్టపడలేదు. అతన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూడడానికి ఇష్టపడలేదు. వంకర చూపు, ఏదో ఐ మూలకి చూపు అంటారు కదా, ఆ మూలకి చూపు, ఒక చూపు విసిరి పాపేన, ఆ చూపులో కూడా క్రూరత్వం అంతా కలబోసినట్టు ఉండేటట్లు చూసుకుని ఇంకా పై మాటలు కూడా అన్నాడు. క్షిప్త్వా పరుషయా వాచా ప్రహ్లాదం అతదర్హణం ఆహేక్షమాణ పాపేన తిరశ్చీనేన చక్షుష. ప్రహ్లాదుడిని తోసేశాడా? నానా తిట్లు తిడుతున్నాడా? ఇంకా భయంకరంగా చూస్తున్నాడా? వక్రంగా చూస్తున్నాడా? ప్రహ్లాదుడు ఏమైనా కాస్తంత కదలాలా? కదలలేదు. ప్రశ్రయావనతం దాంతం బద్ధాంజలిం అవస్థితం సర్ప పదాహత ఇవ శ్వసన్ ప్రకృతిదారుణ. శ్వసన్ ప్రకృతిదారుణ దారుణ. ఒకసారి చూశాడు, పైన ఫైనల్ వెర్డిక్ట్ వినిపించాలి, నీకు ఇంక మరణశిక్షే అని చెప్పాలి అని అనుకున్నాడు. క్రూరంగా చూశాడు. చూస్తే ఆయన ఎలా ఉన్నాడు అంటే ప్రశ్రయ అవనతం, వినయంతో వంగిపోయి ఉన్నాడు. ఆయనకి తండ్రి మీద ద్వేషం లేదు, ఆయనకి తండ్రి మీద అవినయం లేదు, తండ్రి తననేదో చేస్తాడు అనే భయమూ లేదు. తండ్రి తనకు గురువు, సహజంగా నిసర్గ గురువు. నిసర్గ అంటే సహజ సిద్ధంగా ఆయన తనకు గురువు. ఆ గురువు అనే భావంతోనే ఉన్నాడు. ప్రశ్రయ అవనతం, ద్వేషమూ లేదు, గురువు అనే భావన ఉంది. దాంతో వినయంతో వంగిపోయి ఉన్నాడు. ప్రశ్రయావనతం. దాంతం, తండ్రి ఏదో అంటున్నాడు కాబట్టి ఆయన ఒకటంటే నేను రెండు అనాలి, కనీసం ఆయన రెండంటే నేను ఒకటైనా అనాలి అనే అభిప్రాయం ఆయనకేమీ లేదు. తిడితే పడదాము అనే ఉద్దేశం ఉందే తప్ప ఎదురు చెప్దాము అనే ఉద్దేశం లేదు. దాంతం, ఆయన కాడెద్దు ఎలాగైతే తన యజమాని చెప్పిన మాట వింటుందో, ఎదురు చెప్పకుండా ఉంటుందో, నాకు ఇప్పుడు ఆకలి వేస్తోంది, నోట్లోంచి నొరగొచ్చేస్తోంది, దాహంగా ఉంది, నువ్వు చెప్పినట్టు నేను దున్నను అని చెప్పడానికి ఎలాగైతే ఇష్టపడదో, నువ్వు ఎంతసేపు పని చేయిస్తే అంతసేపు పని చేస్తాను, వగరుస్తూ పని చేయిస్తాను, నోట్లోంచి నురగ కారుస్తూ పని చేస్తాను, ఎలాగైనా సరే నేను పని చేస్తూనే ఉంటాను తప్ప నేను నిన్ను ఎదిరించను అని కాడెద్దు ఎలాగైతే అంటుందో, అలా దాంత అన్నిటినీ అణుచుకుని ఆయన ఏమైనా తిరితే పడడానికి సిద్ధంగా ఉన్నాడు. బద్ధాంజలిం, రెండు చేతులు జోడించే ఉన్నాడు. వినయాన్ని శరీరంతో తన నమస్కారంతో ప్రదర్శిస్తున్నాడు. అవస్థితం, ఆయన కింద తోసేసిన పారేసిన లేచి మామూలుగా నుంచున్నాడు. అవస్థితం, తన స్టాండ్ మీద తానున్నాడు. నువ్వు నన్ను తోస్తే లేచి నుంచుంటాను, తిడితే పడతాను, అంతేగాని అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోను అని స్థిరంగానే ఉన్నాడు. అవస్థితం, అలా ఉన్నాడు. అలా చూశాడు. చూసేసరికి తోక తొక్కిన తాచల్లే ఒక్కసారి పైకి లేచాడు. సర్ప పదాహత ఇవ, పామును గనక తోక తొక్కితే అది ఎలాగైతే పడగెత్తి పైకి లేస్తుందో అలా ఒక్కసారి పైకి లేచాడు హిరణ్యకశిపువు. సర్ప పదాహత ఇవ శ్వసన్, బుసలు కొడుతున్నాడు. ప్రకృతి దారుణ, సహజంగానే దారుణంగా ఉంటాడు, సహజంగానే క్రూరంగా ఉంటాడు. అలాంటి వాడికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. అలాంటి వాడు ఏదో అనబోతూ ఉంటే ఎదుర్కొన్నా ఉన్నవాడు వినయంగా ఉంటున్నాడు, నువ్వు చేసిన దాన్ని నేను లెక్క చేయను అన్నట్టున్నాడు. దాంతో ఇంకా కోపం వచ్చి బుసలు కొడుతూ తోక తొక్కిన పామల్లే పైకి లేచి తాను చెప్పదలుచుకున్న మాటని చెప్పాడు. ప్రశ్రయావనతం దాంతం బద్ధాంజలిం అవస్థితం సర్ప పదాహత ఇవ శ్వసన్ ప్రకృతిదారుణ. హిరణ్యకశిపురువాచ, హిరణ్యకశిపు అన్నాడు, హే దుర్వినీత మందాత్మన్ కులభేదకరాధమ స్తబ్ధం మచ్ఛాసనోద్వృత్తం నేష్యే త్వాద్య యమక్షయం అన్నాడు. వెర్డిక్ట్ వినిపించాలి కదా, నువ్వు తప్పు చేసావని అంటే కదా మరణశిక్ష చెప్పడానికి. అందుకని నువ్వు చేసిన తప్పులు ఇవి అన్నట్లుగా సంబోధనలు చేస్తూ ముందన్నాడు. హే దుర్వినీత,
వినయంగా ఉన్నట్టు నటిస్తున్నావు, నువ్వు వినయంగా లేవు, చేసే పనులన్నీ చేసేస్తున్నావు, నువ్వు చెడిపోవడం కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టేశావు, కాబట్టి నువ్వు దుర్వినీతుడివి, నువ్వు వినయం ఉన్నవాడివి కావు. హే దుర్వినీత, మందాత్మన్, చాలా తెలివిగా అందరినీ మోసం చేశానని అనుకుంటున్నావు, నువ్వు చాలా తెలివిగా అందరినీ నీ మాయలో వేసుకున్నానని అనుకుంటున్నావు, చాలా తెలివి తక్కువవాడివి నువ్వు. ఎంత తెలివి తక్కువవాడివి అంటే ఇది నీ ప్రాణాల మీదకి వస్తుంది అనే సంగతి కూడా నీకు తెలియదు, ఎందుకంటే అంత తెలివి తక్కువవాడివి. మందాత్మన్ కులభేదకర, నువ్వు నా వంశంలోనే నా కులంలోనే చిచ్చులు పెట్టావు. నువ్వే సహజంగానే ఒక చిచ్చువి, నేను ఎలా ఆలోచిస్తున్నానో అలా ఆలోచించాలి నువ్వు, నేను ఏ విధంగా రాజ్యాన్ని నడిపిస్తున్నానో నువ్వు కూడా అలాగే నడిపించాలి. అలాంటిది పోయి నా వంశంలో పుట్టిన నాకు అనుకూలంగా ఉండే మిగతా వాళ్ళ మధ్య కూడా చిచ్చు పెట్టావు, నాకు వాళ్ళకి కాకుండా చేశావు, వాళ్ళకేవో కల్లిబొల్లి మాటలు చెప్పావు, దాంతో కులభేద కరువుడివి. కాబట్టి అధమా, నువ్వు చాలా నీచుడివి. హే దుర్వినీత మందాత్మన్ కులభేదకర అధమా, నువ్వు దుర్వినీతుడివి కాబట్టి, తెలివి తక్కువతనంతో తప్పులు చేశావు కాబట్టి, కులభేదకర నా ఇంట్లోనే చిచ్చులు పెట్టావు కాబట్టి, అధమా నువ్వు నా ఇంట్లోనే చిచ్చులు పెట్టి నన్నే ఎదిరించేంత స్థాయికి దిగజారావు కాబట్టి, నీచుడివి కాబట్టి నిన్ను నేను శిక్షిస్తాను అని అర్థం వచ్చేటట్లుగా సంబోధనలను కలిపాడు. అందువల్ల స్తబ్ధం మచ్ఛాసనోద్వృత్తం, స్తబ్ధం, నీకు వినయం లేదు కదా, స్తబ్ధం వంగని వాడు ఉన్నట్లుగా, అసలు తల వంచని వాడు ఉన్నట్లుగా నువ్వు కూడా వినయం లేకుండా ఉన్నావు కదా మనసులోను. దానికి చిహ్నంగా మచ్ఛాసనోద్వృత్తం, మత్ నా యొక్క శాసన ఆజ్ఞని, ఉద్వృత్తం దాటి వెళ్ళిపోయావు కదా, దాటి వెళ్ళిపోయి అలాగే నడుచుకుంటున్నావు కదా, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా దానికే ప్రోత్సహించావు కదా. కాబట్టి నీ అవినయానికి నేను చేసినటువంటి ఆజ్ఞలు నువ్వు మీరినందుకు ఫలితంగా నేష్యే త్వాద్య యమక్షయం, అద్య ఈరోజు త్వా నిన్ను, యమక్షయం యముడి స్థానానికి నేష్యే తీసుకువెళ్ళబోతున్నాను, నీకు మరణశిక్ష విధిస్తున్నాను అని చెప్పాడు. హే దుర్వినీత మందాత్మన్ కులభేదకర అధమ స్తబ్ధం మచ్ఛాసనోద్వృత్తం నేష్యే త్వా అద్య యమక్షయం అని. ఈ మాట వినంగానే ఇంతవరకు ధైర్యంగా ఉన్న ప్రహ్లాదుడు గడగడగడగడ వణికిపోవాలి లెక్క ప్రకారం, హిరణ్యకశిపువు అంచనా ప్రకారం. కానీ ప్రహ్లాదుడు కనీసం కదలలేదు, ఆ మొహంలో ఉండే ప్రశాంతత ఏమాత్రం కదలలేదు, మనిషి ఏమీ కదలట్లేదు, అదే వినయంగా రెండు చేతులు జోడించి నాన్నగారు అన్నట్టు ముద్దుగా ఉన్నాడు. దాంతో హిరణ్యకశిపువుకి ఇంకా కోపం ఎక్కువైపోయింది, పుండు మీద కారం చల్లినట్టయింది. దాంతో అన్నాడు, క్రుద్ధస్య యస్య కంపంతే త్రయోలోకా సహేశ్వరాః తస్య మే అభీతవన్మూఢ శాసనం కింబలోత్యగాః. ఇక మీద తిట్టడానికి ఏం లేదు, తిట్లన్నీ తిట్టేశాడు. ఆ తిట్లన్నీ తిడితే సైలెంట్గా పడ్డాడు, కానీ ఓ మాట ఎదురు చెప్పలేదు ప్రహ్లాదుడు. చివరి వెర్డిక్ట్ ఏముంటుంది? మరణశిక్ష. ఆ మరణశిక్ష అన్నాడు, నేష్యేత్వాద్య, ఇప్పటికిప్పుడు నిన్ను యముడి దగ్గరికి పంపించేసేస్తానన్నాడు. అయినా సరే మనిషి కదలట్లేదు. కదలకపోతే ఏమనాలి, ఏమని తిట్టాలి? ఈయనకి ఎంత కోపం వస్తే మాత్రం, ఎంత పుండు మీద కారం చల్లినట్టు ఉంటే మాత్రం ఏం తిట్టాలి, ఏమంటాడు? దాంతో ఓ మంచి విలువైన ప్రశ్న ఒకటి వేశాడు ఈ శ్లోకంలో. ఏమని? క్రుద్ధస్య యస్య, నాకే గనక కోపం వస్తే, ఒక్కసారి నేను కోపాన్ని చూపిస్తే, కంపంతే, అందరూ గడగడ వణికిపోతారా? అందరూ అంటే ఏదో నా చుట్టూ పనిచేసేవాళ్ళు, నా పనివాళ్ళు అని అనుకునేవు. త్రయోలోకా, ముల్లోకాళ్ళు కూడా గడగడ వణికిపోతాయి. ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ గడగడ వణికిపోతారు. సహేశ్వరాః, ఆ లోకాలను పాలించేటువంటి లోకపాలకులకు కూడా దిక్కులేదు. నా కోపం వచ్చింది అంటే, నేను గనక కనుబొమ్మల్ని ముడివేశానంటే వాళ్ళు గడగడగడ వణికిపోతారు. నా కోపం వస్తే వణకనివాడు ఈ ముల్లోకాలలో లేనే లేడు. క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకా సహేశ్వరాః.
అలాంటి వాడినిరా నేను, నువ్వు పిల్లకాకివి, నీకు అర్థం కాదు. అలాంటి వాడిని నేను కోపం వచ్చి నిన్ను అసలు మరణశిక్ష విధించి యముడి దగ్గరికి పంపిస్తాను అంటుంటే, తస్యమే నేనింత కోపంగా నానా తిట్లు తిట్టి, నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టి కిందకి తోసి నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తుంటే, అభీతవత్ భయపడకుండా అలా ఎలా ఉన్నావురా? నువ్వు భయపడుతూ కూడా భయాన్ని చూపించకుండా ఉన్నావా? అభీతవత్ భయం లేని వాళ్ళలాగా ఉన్నావా, లేదా నిజంగా నీకు భయం లేదా? అభీతవత్ మూఢ, అసలు తెలివి తక్కువ వాడివిరా. నీ ప్రాణాలు తీస్తానంటే భయపడాలరా, నువ్వు ప్రాణాలకు భయపడాలరా. అలాంటిది ప్రాణాలకు కూడా భయపడకుండా ఎలా ఉన్నావురా? తెలివి తక్కువ విధవే నువ్వు, మూఢ. శాసనం కింబలోత్యగా, ఒకవేళ నువ్వు తెలివి గలవాడివే అయితే, ఒకవేళ నీకు ప్రాణభయమే లేకపోతే, హిరణ్యకశిపువు చంపుతానంటే నాకేం భయం అనే మాటే కనుక నీకుంటే, నేను చెప్పిన దాన్ని మీరి నువ్వు నడుచుకుంటున్నావు కదా, నా ఆజ్ఞని పట్టించుకోకుండా చేస్తున్నావు కదా. కింబలోత్యగా, నీకు బలం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరా? ఏ బలంతో నువ్వు విర్రవీగుతున్నావో చెప్పరా? ఏ బలంతో నా ఆజ్ఞను ధిక్కరించి నడుచుకుంటున్నావో చెప్పరా? ఏ బలంతో నేను చంపేస్తానన్నా సరే భయపడకుండా ఉన్నావో చెప్పరా? అభీతవత్, ఏమి భయం లేకుండా అలా ఎలా ఉన్నావురా అని కసిగా అడిగాడు. విలువైన ప్రశ్న ఇప్పటికీ ఒక్కటి అడిగాడు. కింబలోత్యగా, కింబలహ, నీ బలమేంటి అని అడిగాడు. క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకాః సహేశ్వరాః తస్యమే భీతవన్మూఢ శాసనం కింబలోత్యగా అనే శ్లోకంలో అడిగాడు కదా, సమాధానం చెప్పవలసిన అవసరం వచ్చింది కదా. ఈ ప్రహ్లాదుల వారు చాలా ప్రశాంతమైనటువంటి స్వరంతో చక్కగా సమాధానం చెప్పాడు పై శ్లోకాల్లో. శ్రీ ప్రహ్లాద ఉవాచ, మొహమంతా కాంతి నింపుకుని చంపేస్తానన్నా సరే భయం తాలూకు వైవర్ణ్యం లేకుండా, భయంతో ఏమైనా మొహం కాస్త నల్లబడుతుంది కదా, అలాంటి నల్లబడటాలు ఏమీ లేకుండా అదే కాంతితో, అదే అందంతో, అదే ప్రశాంతతతో ప్రహ్లాద అందరినీ అలాగే చల్లబరుస్తూ చల్లగా చెప్పాడు. శ్రీ ప్రహ్లాద ఉవాచ, న కేవలం మే భవతశ్చ రాజన్ సవై బలం బలినాంచా పరేషాం పరేవరేమీ స్థిరజంగమాయే బ్రహ్మాదయో ఏన వశం ప్రణీతాః. తండ్రి, నా బలం నాకు మాత్రమే బలం కాదు, నీకు కూడా బలమే. సవై బలం, నా బలం పరమాత్మ అనేవాడి బలం. నకేవలం, ఆ బలము నకేవలం మే, నాకు మాత్రమే కాదు, భవతశ్చ, నీకు కూడా బలమే. భవతశ్చ రాజన్, నేను చాలా పెద్ద రాజుని, మహారాజుని, నేను కోపగించుకుంటే అందరూ గడగడ వణికిపోతారనుకుంటున్నావు కదా, నీకు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అడుక్కో. నీకు ఆ బలం కూడా ఆయన వల్లే వచ్చింది, ఆ పరమాత్మ వల్లే వచ్చింది. న కేవలం మే భవతశ్చ రాజన్, నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ బలము, లేదా తెలిసిన వాళ్ళది, తెలియని వాళ్ళది, ఇప్పుడున్న వాళ్ళది, ఇంతకు ముందున్న వాళ్ళది, తర్వాత రాబోయే వాళ్ళది, అందరికీ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగు. అది కేవలం పరమాత్మ బలమే. బలం బలినాంచాపరేషాం, బలమున్నవారు ఎవరున్నా సరే, ఇప్పుడు కానీ తర్వాత కానీ, ఇక్కడ కానీ ఇంకో చోట కానీ ఎవరున్నా సరే, వాళ్ళందరికీ కూడా, అందరికీ బలం కూడా సవై బలం, ఆ పరమాత్మ బలము. ఆ పరమాత్మ బలంతోనే మనమందరం ఉంటున్నాము. నా బలము ఆ పరమాత్మే, నీ బలము ఆ పరమాత్మే. ఏదో చుట్టూ ఉన్న వాళ్ళే, వాళ్ళ బలము పరమాత్మే. మనకు తెలియని వాళ్ళ బలం కూడా, బలినాం, బలమున్న వాళ్ళ బలం అంతా కూడా ఆ పరమాత్మకే చెందుతుందయా. నా బలం పరమాత్మ బలం, నీ బలం కూడా ఆయన బలమే అని అన్నాడు. పరే అవరేమీ స్థిర జంగమాయే. మనం కేవలం మనుషుల గురించో లేదా ప్రాణుల గురించో మాట్లాడుకోవద్దు. స్థిర జంగమాహ, కదిలేవి కదలనివి, స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి బండరాళ్ళు, వాటికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? జంగమాహ, కదిలే పురుగులు, కదిలే ప్రాణులు, లేదా కదిలే వస్తువులు, వీటికి బలం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? లేదా కదిలే వాయువు, ఆ వాయువుకి ఎక్కడి నుంచి బలం వచ్చింది? అపారమైన బలం వాయువుకు ఉంది కదా, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరేవరేమీ స్థిర జంగమాయే. అందులో కొన్ని గొప్ప ఉండొచ్చు, కొన్ని తక్కువ స్థాయి ఉండొచ్చు, లేదా అందరికంటే గొప్ప అయినటువంటి హిరణ్య గర్భుడు ఉండొచ్చు, అన్నిటికంటే చిన్నదైనటువంటి స్తంభం అని పేరుతో పిలిచేటువంటి ప్రాణి అవ్వచ్చు. ఏదైనా సరే అన్నిటికీ బలం
అనేది సవై బలం, ఆయనే బలము. పరే వరేమి స్థిరజంగమాయే. బ్రహ్మాదయ, నువ్వు చాలా భక్తిగా బ్రహ్మన్ గారిని గురించి తపస్సు చేశావు కదా, ఆయనకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? లేదా బ్రహ్మ మొదలైన వాళ్ళందరికీ, దేవతలకు కానీ ఋషులకు కానీ మునులకు కానీ ఎవరికైనా సరే బలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మాదయోయే, వాళ్ళందరికీ కూడా సవై బలం, ఆ పరమాత్మే బలము. ఏన వశం ప్రణీతా, ఆ పరమాత్మ యొక్క వశంలోనే మనమందరము కూడా ఉన్నాము. నేను, నువ్వు, ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, లేదా స్థావర జంగమాళ్ళు, మన కంటికి కనిపించేవాళ్ళు, కనిపించని వాళ్ళు, కనిపించే వస్తువులు, కనిపించని వస్తువులు, బ్రహ్మాదులు, దేవతలు, సురులు, ఋషులు, అందరూ కూడా, అందరూ కూడా ఏన వశం ప్రణీతా, ఆయన అదుపులో ఉన్నారయ్యా. ఆయన మనందరినీ అదుపులో ఉంచుకున్న బలవంతుడు, ఆయనే అందరికంటే బలవంతుడు, ఆయన్ని మించిన బలవంతుడు మరొకడు లేడు. ఆయన బలమే మనందరికీ బలము. ఎందుకంటే అది ఆత్మబలం, ఆయన పరమాత్మ కదా, అందరికీ ఆత్మ కదా. ఆ ఆత్మకు ఉండేటువంటి బలమే మనకున్న బలం అంతా కూడా ఆ పరమాత్మ తాలూకు బలమే అని చెప్పాడు. చల్లగా చెప్పాడు, ఏమాత్రం ఆవేశపడకుండా చెప్పాడు. నకేవలం మే భవతశ్చ రాజన్ సవై బలం బలినాం చాపరేషాం పరే వరేమీ స్థిర జంగమాయే బ్రహ్మాదయో ఏన వశం ప్రణీతా అని ఈ శ్లోకం. ఎవరా పరమాత్మ అంటే స ఈశ్వర కాల ఉరుక్రమ అసౌ ఓజస్సహ సత్వబలేంద్రియాత్మ స ఏవ విశ్వం పరమస్వశక్తిభి సృజత్యవత్యత్తి గుణత్రయేష. ఎవరా పరమాత్మ? సహ ఈశ్వర, ఆయనే ఈశ్వరుడు, పరమేశ్వరుడు. సహ కాల, కాలరూపంలో ఉండేవాడు కూడా ఆయనే ఆ పరమాత్మే. సహ ఉరుక్రమ, విస్తారమైన పరాక్రమం కలిగినవాడు. సహ అసౌ, ఆయన ప్రత్యక్షంగా మన కంటికి ఇప్పుడు కనిపించడు, మన కళ్ళకి పొరలు లాంటివి అడ్డం పడుతున్నాయి కాబట్టి మన కంటికి ఇప్పుడు కనిపించడు. అసౌ, పరోక్షంగా ఉంటాడు ఎప్పుడు. ఆయన్ని ప్రత్యక్షంగా చూడటం అనేది వేరే వ్యవహారం. ఆయన మనలాంటి వాళ్ళకి పొరలు, మాయా పొరలు అడ్డం పడినటువంటి వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపించడు. అసౌ, పరోక్షంగా ఉంటాడు అసౌ. కానీ ఆయన యొక్క ఉనికిని మనం బలం ద్వారా గుర్తించవచ్చు. ఓజస్సహ సత్వ బలేంద్రియాత్మ. ఏ ప్రాణిలోనైనా సరే ఓజహ, ఇంద్రియ శక్తి కనిపించిందంటే ఆ శక్తి ద్వారా ఆయన్ని మనం ఊహించుకోవచ్చు. కుక్క మొదలైన ప్రాణుల్లో వాసన తొందరగా గమనించేటువంటి శక్తి ఉంటుంది. ఒక ఇంద్రియం తాలూకు శక్తి అధికంగా ఉంటుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది అని నిర్ణయించుకోవచ్చు. సహోబలం, ఏ ప్రాణిలోనైనా సరే మానసికంగా బలం కనిపిస్తే, సామాన్యంగా మానవులలో ఇలా బలం కనిపిస్తుందంటారు, మానవులలో మానసిక బలం ఎక్కువ అంటారు. అలా మానవులలో ఉండేటువంటి మానసిక బలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఆయనే తేల్తాడు. అలాగే సత్వం, కొన్ని ప్రాణుల్లో ధైర్య బలం చాలా గట్టిగా ఉంటుంది. సింహం అనే ప్రాణిని తీసుకున్నా, లేదా పులి ఇలాంటి ప్రాణులను తీసుకున్నా, దేనికైనా సరే ఎలాంటి పరిస్థితికైనా ఎదురొడ్డి పోరాడతాయి. అవి ఎప్పుడైనా పారిపోతాయి, తప్పేం లేదు. కానీ లేదా ఆ సింహాన్ని కూడా ఎదిరించే చిన్న చిన్న ప్రాణులు కొన్ని ఉన్నాయి. హనీ బ్యాడ్జర్నో కొన్ని ప్రాణులు ఉన్నాయి. వాటికి ధైర్యం అనేది మెండు. ఆ ధైర్యం అనేది వాటికి ఎక్కడి నుంచి వచ్చింది, ధైర్యం అనే బలం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అది ఈయన దగ్గర నుంచే వచ్చింది అని అనుకోవచ్చు. ఆ ధైర్యం అనే బలం ఆయన బలం, దానికి చిహ్నం. బలేంద్రియాత్మ, బలాలు. శరీరం అనేది కొన్ని ప్రాణులకి బలంగా ఉంది, కొన్ని ప్రాణులకి మధ్యస్థంగా ఉంది, కొన్ని ప్రాణులకి బలం లేదు. ఈ శరీర బలం గట్టిగా ఉండేటువంటి ప్రాణులకి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే ఆయన దగ్గర నుంచే వస్తుంది. అలాగే ఇంద్రియ బలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రియ శక్తి వేరనుకున్నా, ఇంద్రియ బలం అనేది వేరనుకున్నా, ఆ ఇంద్రియ బలం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీటన్నిటికీ ఆత్మైనటువంటి ఓజహ, సహ, సత్వం, బలం, ఇంద్రియాణి అనేటువంటి ఈ ఐదుటికి
ఆత్మ అయినటువంటి ఆయన ద్వారా వచ్చింది. వీటి ద్వారా ఆయన్ని మనం గుర్తించుకోవచ్చు. ఎక్కడైనా ఈ బలాలు గనక కనిపిస్తే ఆ బలాలు ఉన్న చోట ఆ పరమాత్మ యొక్క ఉనికి ఉంది అని గుర్తించుకోవచ్చు. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజవంశ సంభవం అని పరమాత్మ చెప్పలేదా? ఆ చెప్పిన దాన్నే ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన పరోక్షుడే అయినా సరే, మనలాంటి వాళ్ళకి సాక్షాత్తుగా కనిపించకపోయినా సరే, ఆయన యొక్క ఉనికిని ఈ బలం ద్వారా మనం గుర్తించగలము అని. ఓజస్సహ సత్వబలేంద్రియాత్మ స ఏవ విశ్వం పరమస్వశక్తిభిః సృజత్యవత్యత్తి గుణత్రయేష. ఆయనకి ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి ఈ ఆత్మబలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ద్వారానే ఈ ప్రపంచానికి బలం వస్తోంది అని ఎలా నిర్ణయిస్తాము అంటే, ఇనుముతో చేసిన వస్తువు లేదా ఉక్కుతో చేసిన వస్తువు దృఢంగా ఉంది కదా. ఆ దృఢంగా ఉండటం అనేటువంటి బలం ఆ వస్తువుకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దాని ముడి సరుకు నుంచి కదా వచ్చింది. అది ఉక్కుతో తయారు చేశారు కాబట్టి దృఢంగా బలంగా ఉంది. అదే ఉక్కుతో కాకుండా మట్టితోనో ఇంకో దాంతోనో చేస్తే, చెక్కతోనో చేస్తే అంత బలంగా ఉండదు అని అనుకుంటారు కదా. ఆ ఉక్కుకి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తావు? అది సహజ సిద్ధం, అది స్వభావ సిద్ధం. ఉక్కుతో చేసిన పదార్థానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తావు? అది ఉక్కుతో చేసింది కాబట్టి అని చెప్తావు. ఇక్కడ కూడా అంతేను. సహా పరమః, ఆయన అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే బలమైనవాడు, ఆయన ముడిసరుకు కాబట్టి ఆయనకి బలం సహజ సిద్ధమైన బలం. సహా పరమః. అందువల్ల ఆ పరముడు తన బలాన్ని ఈ పదార్థాల్లోకి కొంతైనా జొప్పిస్తున్నాడు. విశ్వం స్వశక్తిభిః సృజతి అవతి అత్తి. ఈ విశ్వం తాలూకు సృష్టి స్థితి లయాలకు కారణమవుతూ, ఈ విశ్వం తాలూకు ఉత్పత్తి మొత్తానికి, విశ్వం తాలూకు వ్యవహారానికి మొత్తానికి ముడిసరుకుగా ఉపయోగపడుతూ, ముడిసరుకైనటువంటి తనలో ఉన్న బలాన్ని కొంతమేరకు ఈ విశ్వానికి కూడా అందిస్తున్నాడు. ఆయన ముడిసరుకు పరమః కాబట్టి స్వతహా బలవంతుడు. ఈ విశ్వానికి ఆయన బలం, ఈ విశ్వం ఆయన యొక్క కార్యం కాబట్టి ఆయన బలం అనేది అందుతోంది. స ఏవ విశ్వం పరమస్వశక్తిభిః సృజత్యవత్యత్తి. మరి ఆయన శుద్ధస్వరూపుడు అంటారు కదా, ఆయనకి ఏ కారణత్వమో అంటారు కదా అంటే ఎస్ అంటారు. ఆయనకి ఇన్నూ ఈ విశ్వానికి మధ్యలో స్వశక్తిభిః అని మాయాశక్తులు ఉన్నాయి. ఈ మాయాబలం అనేది ఇంకా పెద్దది, పరమాత్మ బలం కంటే కాదనుకోండి, ఇది కూడా పెద్దది. ఈ మాయాబలం తాలూకు బలంతో ఆయన కారణంగా మారుతున్నాడు లేదా కారణం అని అనిపిస్తున్నాడు. ఈ మాయాబలాలు కూడా స్వశక్తిభిః, ఈ శక్తులు కూడా చేరేసేసరికి ఆయన యొక్క బలం, దాన్ని ఏమంటారు, అనంతమైన బలం ఈ సృష్టిలోకి ప్రసరిస్తోంది. స్వశక్తిభిః విశ్వం సృజతి అవతి అత్తి. కాబట్టి ఆయన బలము ఉంది సృష్టిలో, మాయాబలము ఉంది. ఆయన బలం ఉంది కాబట్టి వాస్తవ బలం అది, మాయాబలాలు చేరినాయి కాబట్టి ఇది మిథ్య కూడా అయింది. ఆయన గుణత్రయేషః, ఈ స్వశక్తిభి అనుకున్నాం కదా, మాయ అనుకున్నాం కదా, ఆ మాయకు కూడా ఈశ్వరుడు, ఆ మాయను కూడా తన అదుపులో ఉంచుకునేంత బలవంతుడు, అంత సమర్థుడు. గుణత్రయ అంటే సత్వము రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాలు. ఆ 3 గుణాలకు ఈశ్వరుడు, ఆ 3 గుణాలకు నియంత, ఆ 3 గుణాలని కూడా తన చేతిలో, చెప్పు చేతుల్లో ఉంచుకునేంత బలవంతుడు అని ప్రహ్లాదుడు చక్కగా చెప్పాడు. స ఈశ్వరః కాలః ఉరుక్రమః అసౌ ఓజః ఓజస్సహ సత్వబలేంద్రియాత్మా స ఏవ విశ్వం పరమః స్వశక్తిభిః సృజతి అవతి అత్తి గుణత్రయేషః అనేటువంటి ఈ శ్లోకంలో. ఇంకా కూడా చాలా చెప్పబోతున్నాడు 2 శ్లోకాల్లో. ఇంతవరకు తాను పాపం రాక్షస పిల్లలకి చేసిన ఉపదేశాన్ని మిగల్చటం ఎందుకు, ఆ ఉపదేశాన్ని తండ్రి గారికి అందించకుండా ఉండటం ఎందుకు అని 2 శ్లోకాల్లో తండ్రి గారు కూడా మంచి ఉపదేశం చేసేద్దామని చేసేసాడు. అది తర్వాత వికటించింది తండ్రి గారి దృష్టిలో. తర్వాత ఇంకా కూడా సీన్ జరిగింది. దాన్ని మనం పైన అధ్యయనం చేయబోతున్నాము. దానికంటే ముందు ప్రహ్లాదుడు చెప్పినటువంటి బలం అనే కాన్సెప్ట్ని మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. బలం ఎక్కడిది?
అంటే ఆత్మస్వరూపాన్ని లేదా పరమాత్మది. ఆ బలం ఆ పరమాత్మకు ఎలా వచ్చింది? సహజంగా అబ్బింది. ఆయనదే బలం. ఎలా అబ్బింది? పరమః, అన్నిటికంటే గొప్పవాడు కాబట్టి, అన్నిటికంటే పైన ఉన్నవాడు కాబట్టి ఆయనకు ఆ బలం సహజంగా ఉంది. ఆయన యొక్క కార్యమైనటువంటి విశ్వంలో ఆ బలం తాలూకు చిన్న చిన్న తునకలు అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు బలవంతుడు పరమాత్మ కంటే లేరు. పరమాత్మ కంటే ఎవరు బలవంతులు లేరు. ఆయనదే అసలైన బలం. ఆయనది ఏ బలం అంటే జ్ఞాన బలం. ఆయనది జ్ఞానస్వరూపంగా ఉండటం ద్వారా వచ్చినటువంటి బలం. ఆ బలాన్ని మించి, తత్వజ్ఞాన బలాన్ని మించి మరొక బలం అనేది లేనే లేదు అనేది ఒక విషయం. బాల్యేన తిష్టాసేత్, బాల్యంచ పాండిత్యంచ నిర్విద్యాథ ముని అనేటువంటి బృహదారణ్యకోపనిషద్ వాక్యంలో జ్ఞాన బలభావేన తిష్టాసేత్ అని శంకరాచార్యుల వారి వ్యాఖ్యాన వాక్యంలో బలం అనేది జ్ఞానబలం అనేదే సరి అయిన బలం. ఆ బలం పరమాత్మకు నిండుగా ఉంది. ఆ బలాన్ని మనం సంపాదించుకోవాలి. మిగతా బలాలన్నీ కూడా వచ్చేవి పోయేవి, నిలకడగా ఉండనివి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుందాం. రెండవది కొంచెం ఇంకా కూడా ప్రధానమైనది, ఎంతటి వాడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, లేకపోతే ఎంతటి భగవద్భక్తుడైనా, ఎంతటి మహానుభావుడైనా సరే, గురువులు, పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ముందు వినయంగా ఉండటం తప్ప రెండో పని పెట్టుకోకూడదు. గురువులతోనూ ఇలాంటి వాళ్ళతోనూ విరోధం పనికిరాదు. చెప్పదలుచుకున్నది వినయంగా చెప్పేయటమే తప్ప వేరే దారి గురువుల పట్ల ఉంచుకోకూడదు. ఆ గురువులు చివరికి తలకాయ తీసేస్తామన్నా సరే, ప్రహ్లాదుడిని హిరణ్యకశిపువు నేను నిన్ను యముడి భవనానికి పంపించేస్తాను, ఇప్పటికిప్పుడు ఆ పని జరిగిపోతోంది అని బెదిరించినా సరే ఆయన కదలకుండా మెదలకుండా ఆ వినయాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ, మనసులో మెయింటైన్ చేస్తూ ఎలాగైతే ఉన్నాడో అలాగే జ్ఞానవంతులు, భక్తులు, సాధకులు అందరూ వినయంగా ఉండాలి. భక్తుడైనంత మాత్రాన, జ్ఞానవంతుడైనంత మాత్రాన ఎదిరించాల్సిన అవసరం అయితే లేదు అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఆ వినయం అనేది జ్ఞానానికి దారి తీస్తుంది అనే సంగతి చాలా చాలా పెద్ద వ్యవహారం. ఆ వ్యవహారాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకుందాం. దృష్టిలో ఉంచుకుని వినయంగా సాధన చేసుకుంటూ, వినయంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ఆ జ్ఞాన బలాన్ని మనం కూడా సంపాదించుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. అలాంటి వినయ బలాన్ని, జ్ఞాన బలాన్ని మనకు అందించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః. శ్రీనారద ఉవాచ అథ దైత్యసుతాః సర్వే శ్రుత్వా తదనువర్ణితం జగృహుర్నిరవద్యత్వాత్ నైవ గుర్వనుశిక్షితం అథాచార్యసుతస్తేషాం బుద్ధిమేకాంతసంస్థితాం ఆలక్ష్య భీతస్త్వరితో రాజ్ఞ ఆవేదయద్యథా శ్రుత్వా తదప్రియం దైత్యో దుస్సహం తనయానయం కోపావేశ చలద్గాత్రః పుత్రం హంతుం మనోదధే క్షిప్త్వా పరుషయా వాచా ప్రహ్లాద మతదర్హణం ఆహేక్షమాణః పాపేన తిరశ్చీనేన చక్షుషా ప్రశ్రయావనతం దాంతం బద్ధాంజలిమవస్థితం సర్పః పదాహత ఇవ శ్వసన్ ప్రకృతిదారుణః హిరణ్యకశిపుర్వాచ హే దుర్వినీత మంద ఆత్మన్
కులభేదకరాధమా స్తబ్ధం మచ్ఛాసనోద్వృత్తం నేష్యే త్వాద్య యమక్షయం క్రుద్ధస్య యస్య కంపంతే త్రయో లోకాః సహేశ్వరాః తస్య మే అభీతవన్మూఢా శాసనం కిం బలోత్యగాః. శ్రీప్రహ్లాద ఉవాచ న కేవలం మే భవతశ్చ రాజన్ స వై బలం బలినాంచ పరేషాం పరే వరేమి స్థిరజంగమాయే బ్రహ్మాదయో ఏన వశం ప్రణీతాః. స ఈశ్వరః కాల ఉరుక్రమోऽసౌ ఓజస్సః సత్వ బలేంద్రియాత్మా స ఏవ విశ్వం పరమస్వశక్తిభిః సృజత్యవత్యత్తి గుణత్రయేషః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.